హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న రాత్రి కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా 3 సినిమా అయితే చూడటం జరిగింది. సినిమా ఎలా ఉందా అంటే నాకైతే నచ్చలేదు. సినిమా స్టోరీ విషయానికి వస్తే అసలు స్టోరీ అంటూ ఏమీ లేదు. ఒక బంగ్లాలో దెయ్యం ఉంటది. కార్తీక్ ఆర్యన్ వెళ్లి ఆ దెయ్యాన్ని తరిమి కొట్టడమే స్టోరీ. మన హీరో ఫేక్ బాబా అన్నమాట. సో ఎలా వదిలిస్తాడు? అసలు దెయ్యం ఎవరు, ఎందుకు దెయ్యం అయ్యారు అన్నదే మెయిన్ స్టోరీ. కథ ఎంత రెగ్యులర్గా ఉందో ఎగ్జిక్యూషన్ కూడా అంతే రెగ్యులర్గా ఉంది. ఎక్కడా సినిమా చూడటానికి ఇంటరెస్ట్ రాలేదు. సినిమాలో మొదటి 30 నిమిషాలు, క్లైమాక్స్ ముందు 30 నిమిషాలు కామెడీ ట్రాక్ తప్పితే మిగిలిన భాగం అంతా టార్చర్ లాగా ఉంది. ఎప్పుడైతే విద్యా బాలన్ ఎంటర్ అయ్యిందో అప్పటినుంచి సినిమా పడుకుందెప్పటినుంచి సినిమా కొంచెం బాగా అనిపించింది. కానీ నేనైతే చాలా డిస్సపాయింట్ అయ్యాను. పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఏమి చెప్పగలం? కార్తీక్ ఆర్యన్ మరియు విద్యా బాలన్ తప్ప మిగతా ఎవరి యాక్టింగ్ కూడా ఆకట్టుకోలేదు. ఆకట్టుకోవడం పక్కన పెడితే సినిమా చూస్తుంటే చిరాకొచ్చింది. కొంచెం కామెడీ తప్ప ఇంకేమీ లేదు సినిమాలో. మ్యూజిక్ కూడా పాతబడిపోయింది. పాటలు వినేలా లేవు అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తేలిపోయింది. విఎఫ్ఎక్స్ కొంచెం బెటర్ అనిపించింది కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా సినిమా కాపాడలేకపోయింది. ఫైనల్గా నాకైతే ఈ సినిమా అసలు నచ్చలేదు. చూడొద్దా లేదా అన్నది మీకే వదిలేస్తున్నా.